గుప్పెడంత మనసు ఎపిసోడ్ 6. దీప్తి దీప్తి అంటూ వచ్చాడు శ్రీరామ్. అది మేడ మీద ఉందండి అని చెప్పింది హేమ. మైసయ్య వెళ్ళి అమ్మాయి గారిని తొందరగా కిందకు రమ్మను అన్నాడు పనివాడితో. అలాగే అంటూ రివ్వున పైకి వెళ్ళి పావుగంట తర్వాత చేతులు నులుముకుంటూ వచ్చాడు మైసయ్య. అమ్మాయి గారు సెల్లో మాట్లాడుతున్నాడండయ్యా, ఎంత పిలిచినా వినిపించుకోవడమే లేదు అన్నాడు భయంగా. సర్లే నువ్వెళ్ళు అంటూ అతడిని పంపించేసి హేమ వంక తిరిగి, అంతంతసేపు సెన్లో మాట్లాడడం మంచిది కాదు కదా, నేనెప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్డ్ అనే వస్తుంది, అంతగా ఎవరితో మాట్లాడుతుంది అని కాస్త చిరాగ్గా అడిగాడు శ్రీరామ్. దానికి మీలాగే ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ కదా, దాని ఫ్రెండ్సే కాక మీతో పనున్న వాళ్ళు దానికి ఫోన్ చేసి కాకా పడుతుంటారాయే అందామే. ఆమె జవాబు శ్రీరామ్కి రుచించలేదు. తను పిలుస్తున్నా రాకుండా ఎవరితోనో ఫోన్లో అటెండ్ చేయడం అసహనాన్ని కలిగించింది. అక్షరాలు రెండే, లక్షణాలు ఎన్నో అన్నట్లు ప్రేమలో పడిన వాళ్లే ఇలా ఫోన్ చేసి మాట్లాడతారు. మరి దీప్తి ఆ కోవకి చెందుతుందా అనుకుంటూ గట్టిగా దీప్తి అని అరిచాడు. ఆ స్వరానికి హేమ ఒక్కసారిగా ఉలిక్కిపడి భర్త వంక వింతగా చూసింది. ఏంటి నాన్న అర్జెంటా అంటూ దీప్తి చెంగు చెంగున మెట్లని దిగుతుంటే, నెమ్మదిగా రా, కాలు జారితేనో అని అన్నాడు కంగారుగా. కాలు జారడమా? నేనా? నెవర్ అంటూ వచ్చి సోఫాలో అతని పక్కన కూర్చుంది. కేర్గా ఉండాలిరా అన్నట్లు నేను డైమండ్ సెట్ తెచ్చాను, చూడు ఎలా ఉందో అంటూ టేబుల్ మీద ఉన్న బాక్స్ని ఆమెకి ఇచ్చాడు. ఓ లవ్లీ, ఫెంటాస్టిక్, మొన్న కృష్ణ మనోహర్కి ఇదే నచ్చింది అంది ముఖం వికసించగా. కృష్ణ మనోహరా? ఓహో, కృష్ణ పూర్తి పేరు అదై ఉంటుంది అనుకుంటూ మీరెప్పుడు చూశారు దీన్ని అని ఏమీ తెలియనట్టే అడిగాడు. దీప్తికి బర్త్డే గిఫ్ట్ కొందామని ఎప్పుడు తాము వెళ్లే గిరిరాజు జ్యువెలర్స్ కి వెళ్లాడు శ్రీరామ్. షాప్ అతను మొన్న మీ అమ్మాయి కాబోయే అల్లుడు గారు వచ్చారు, వాళ్ళకి డైమండ్ సెట్ బాగా నచ్చింది. ఆ అబ్బాయి గారు కొనబోతుంటే అమ్మాయి గారే ఇంత కాస్ట్లీది ఎంగేజ్మెంట్ కైతే బాగుంటుందని వారించారు. ఇంతకీ పెళ్ళెప్పుడు సార్ అంటూ అడిగాడు. ఇంకా ముహూర్తాలు పెట్టుకోలేదు, ఇప్పుడు బర్త్డే గిఫ్ట్ కోసం వచ్చాను అన్నాడు శ్రీరామ్ బయటపడకుండా. అందుకే దాన్నే ప్యాక్ చేయించి పట్టుకొచ్చాడు. దీప్తి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో గమనించాలనుకుంటే ఆ విషయం ఎంతో మామూలుగా చెప్పేసింది అనుకున్నాడు. మొన్న నేను కృష్ణ వెళ్ళాము, తను ఇది కొంటానంటే ఎంగేజ్మెంట్ కైతే బాగుంటుందని కొననివ్వలేదు అంది దీప్తి నూను సిగ్గుగా. కూతురి ముఖంలో చిందులేస్తున్న ఆ సిగ్గు దొంతరలని ముచ్చటగా చూస్తూ, నీ బర్త్డే పార్టీలోనే ఎంగేజ్మెంట్ డేట్ అనౌన్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు శ్రీరామ్ ఆనందంగా. అతను అంతకుముందే కృష్ణ వివరాలు కనుక్కున్నాడని తెలియని హేమ వీస్తుబోతూ చూసిందతని వంక. ఏంటండి అదేదో అంటే మీరు ఏకంగా నిశ్చితార్థం అంటారేంటి? పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు వాకాబు చేయాలంటారు అంది చిరుకోపంగా. నా కూతురు మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, అది ఇష్టపడిందంటే యోగ్యుడే అయి ఉంటాడు అన్నాడు నవ్వుతూ. కృష్ణ వాళ్ళ అమ్మకి అమ్మమ్మకి ఇంకా ఈ విషయం చెప్పలేదట, ఓసారి మీ వాళ్ళు వెళ్ళి కలిస్తే బాగుంటుంది, వాళ్ళ పెద్దరికం మన్నించమన్న తృప్తి ఉంటుంది అన్నాడు. ఈ విషయమే మీకు ఇవాళ చెప్దామని అనుకుంటున్నాను అంది దీప్తి. చూసారా, ఆ పిల్లాడికి ఉన్న ఇంగితము మీకు లేదు, వాళ్ళ అడ్రస్ వివరంగా కనుక్కోండి, మంచి రోజు చూసుకొని వెడదాం అంది హేమ. దీప్తి వెంటనే లేచి వాళ్ళ అడ్రస్ రాసి ఉన్న పేపర్ అందించింది అతనికి. వాళ్ళిద్దరికీ థ్రిల్ కలిగించాలన్న కోరికతో తనే ముందుగా వెళ్లి మాట్లాడి రావాలనుకున్నాడు శ్రీరామ్ హుషారుగా. అక్కడ ఏం జరగనున్నదో తెలిసి ఉంటే అంత హుషారు కలిగేది కాదేమో మరి. చూద్దాం శ్రీరామ్ వెళ్ళి ఏం కనుక్కుంటాడు. వరంగల్ జిల్లాకి చెందిన ఓ పల్లెటూరది. ఇంకా పట్నపు వాసనలు సోకలేదేమో. పెంకుటిల్లులతో గుడిసెలతో చుట్టూ పచ్చని పొలాలతో ఆహ్లాదకరంగా ఉంది. ఊళ్ళోకి వస్తున్న శ్రీరామ్ గారు వెంటపడ్డారు పిల్లలు. కారుని పక్కగా ఆపి భూదేవమ్మ గారిల్లు ఎక్కడా అని అడిగాడు. అడగడమే ఆలస్యం, మేం చూపిస్తామంటూ పిల్లలేగాక పెద్దలు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. పెద్దమ్మగారి ఇంటికంట, దగ్గరుండి చూపించు అంటూ ఓ పెద్ద మనిషి చెప్పగానే, రండి అయ్యగారు చూపిస్తాను అన్నాడొక వ్యక్తి వినయంగా. సరే కారెక్కు అని శ్రీరామ్ అనగానే ఉబ్బి తబ్బిబ్బు అవుతూ ఎక్కాడతను. అతని మాటల్లో భూదేవమ్మ గారి కుటుంబానికి ఉన్న పలుకుబడి, పరువు, ప్రతిష్టల గురించి మొత్తం తెలిసింది. టీవీగా ఎత్తుగా ఉన్న ఓ పాతకాలపు భవంతి ముందర కారును ఆపించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. భవంతి ముందున్న పెద్ద గేటుని తోసుకొని బాటకి ఇరువైపులా ఉన్న పూల మొక్కలను చూస్తూ సింహద్వారానికి ముందున్న పెద్ద వెడల్పాటి మెట్లని ఎక్కి తలుపు మీద శబ్దం చేస్తూ భూదేవమ్మ గారు అంటూ పిలిచాడు శ్రీరామ్. లోలోన తెలియని ఉద్విగ్నత. ఆడపిల్ల పెళ్ళంటే ఏ తండ్రికైనా ఇలా టెన్షన్ ఉంటుందేమో అనుకున్నాడు.
ఎవరు అంటూ వచ్చిందో వృద్ధురాలు. బహుశా 80 ఏళ్ల వరకు ఉండొచ్చు. కృష్ణ అమ్మమ్మ గారు అయి ఉంటారు అనుకుంటూ, నమస్కారమండి, నా పేరు శ్రీరామచంద్రమూర్తి, హైదరాబాద్ నుంచి వచ్చాను అన్నాడు వినయంగా. ఓహో, మా కృష్ణయ్య పంపించాడా అందామె పరీక్షగా చూస్తూ. అవును కాదుల మధ్య తలాడించాడు శ్రీరామ్. కృష్ణ పెద్దలతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను అన్నాడు చిరు చెమటలని అద్దుకుంటూ. ఓ అలాగా, రండి లోపలికి, అలా సోఫాలో కూర్చోండి అంటూ ఆమె లోపలికి వెళ్ళింది. పన్నమ్మాయి వచ్చి ఓ ట్రేని అతని ముందు ఉంచింది. అందులో ఓ గ్లాసులో మంచినీళ్లు, మరో గ్లాసులో షర్బత్ ఉన్నాయి. అతడు మంచినీళ్లను తాగుతూ చుట్టూ చూశాడు. గోడల మీదున్న రవివర్మ చిత్రాలు, చేత్తో తయారు చేసిన అందమైన హ్యాంగింగ్స్, హాలు మధ్యలో పెయింటింగ్స్ వేసిన అందాల రంగవల్లి ఆ ఇంటి వారి అభిరుచులను తెలిపాయి. మొత్తానికి కళాత్మకమైన హృదయం ఉన్నవాళ్ళే అనుకుంటూ ఉండగా కట్టెన్ తీసుకుని వచ్చిందో స్త్రీ. ఆమెని చూస్తూనే నిర్ఘాంతపోయాడు. అతని కళ్ళ నిండా ఆశ్చర్యం. మైథిలి అని అస్పష్టంగా పలికాయతని పెదవులు. పల్లటూరి వాటంతో అమాయకంగా తన వెనుక బావా బావా అంటూ తిరిగిన ఆనాటి కన్నెపిల్లైన మైథిలికి పచ్చని హ్యాండ్లూమ్స్ చీరలో హూందాగా ఉన్న ఈ స్త్రీకి ఎంత తేడా అనుకుంటూనే నేను నేను కృష్ణ తల్లిదండ్రులని కలవాలని వచ్చాను అన్నాడు లో గొంతుకతో. నేనే కృష్ణ తల్లిని, ఏం పని అడిగిందామె సుషితంగా అతనిని చూస్తూ. అక్కడే ఉన్న మరో కుర్చీలో కూర్చుంది. ఆ మాటతో శ్రీరామ్కి నిస్సత్తువ ఆవరించింది. ఒక్కసారిగా 10 ఏళ్లు మీద పడ్డట్టుగా అయిపోయిన అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఇన్నేళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చారేంటి? పాపం, చాలా శ్రమ తీసుకున్నట్లున్నారు అంది కాస్త వెటకారంగా. ఆమె అగ్ని ప్రమాదంలో పోయిందనుకున్నాడే, ఈ విషయాన్ని ఎలా చెప్పగలడు? కృష్ణ ఇంతకీ ఈమె సొంత కొడుకేనా? అయితే అని ఆపై ఊహించే శక్తి లేక, కృష్ణ తను ఎవరినైనా ప్రేమిస్తున్నట్లు చెప్పాడా అని అడిగాడు నీరసంగా. లేదే, వాడికి తన బిజినెస్తే ముఖ్యం. నువ్వే ఏ పిల్లనైనా సెలెక్ట్ చేసుకోరా, కులగోత్రాలు, ఆస్తి అంతస్తులు తేడా పట్టించుకోకుండా ఆ పిల్లని కోడలిగా చేసుకుంటానని ఎన్నోసార్లు చెప్పాను. వినిపించుకుంటేనా అందామే. నీకు చెప్పలేదా, నా కూతురు దీప్తిని ప్రేమిస్తున్నాడు, పెళ్లికి తన పెద్దల అంగీకారం అవసరం అంటే వచ్చాను. అయినా ఇదెలా కుదురుతుంది అని డీలా పడిపోతూ అన్నాడతను. 5 నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేకపోయిందామె. దీప్తిని ఫ్రెండ్గా తనకి పరిచయం చేశాడే తప్ప ఏమీ చెప్పలేదు. మరేంటి ఇతనిలా మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతుందసలు అనుకోగానే ఆమె శరీరం వణికింది ఒక్కసారిగా. మైథిలి, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. పెళ్ళేంటి, ఇంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. ప్లీజ్ కృష్ణకి నచ్చజెప్పు, దీప్తి జోలికి రావద్దని అన్నాడు. నేనే ఎందుకు చెప్పాలి, నువ్వే నీ కూతురికి నచ్చజెప్పుకో అంది కోపంగా, మనసులో అన్నా చెల్లెళ్ళంట అనుకుంటూ. నీ బిడ్డకి తల్లిని కూడా కాబోతున్నాను, ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటూ గొంతు కోయకు అని ఆనాడు తను కాళ్ళ వేలా పడితే లెక్క చేయకుండా అబార్షన్ చేయించుకో, లేదా నీ చావును చావు అన్నా ఈ నీచుడికిప్పుడు వావి వరసలు గుర్తొస్తున్నాయి అనుకుంది కసిగా. మైథిలి, నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను, క్షమించు, ఇవి చేతులు కావనుకో అంటూ లేచి ఆమె చేతుల్ని పట్టుకున్నాడు. చీదరగా అతని చేతుల్ని విదిలించేసింది మైథిలి. ఆ రోజు మా నాన్న కూడా ఇలాగే మీ చేతుల్ని కాళ్ళని కూడా పట్టుకుని ఏడ్చాడు. కానీ నువ్వేం చేశావు, విదిలించి తోసేశావు, ఆఖరికి ఆయన్ని నీ పొట్టన పెట్టుకున్నావు అని ఆవేశంతో రొప్పుతూ అందామే. ఈ బాధావేశంతో ముఖం ఎర్రబడి ధారాపాతంగా కన్నీళ్లు ప్రవహించాయి ఆమె బుగ్గల వెంట. నిజమే, రాక్షసుడిలా ప్రవర్తించాను, అందుకు నాకే శిక్ష విధిస్తావో విధించు, భరిస్తాను, కాని కృష్ణకి నచ్చజెప్పు అన్నాడు దీనంగా. ఏమని చెప్పాలి, చెప్పాలంటే నువ్వు తన తండ్రివని చెప్పాలి, నువ్వు నాకు చేసిన అన్యాయం గురించి చెప్పాలి, ఇంకా నీ మరో పెళ్లి గురించి, నీ సుఖ సంసారం గురించి చెప్పాలి అంది ఆమె కోపంగా. ఆహాహా, ఆ వివరాలన్నీ ఎందుకు, ఏదో ఒక ఒట్టు వేసి దీప్తికి దూరం చేస్తే చాలు అన్నాడు. నీకు నీ పరువు ప్రతిష్టలే ముఖ్యం, నువ్వెవరో వాడికి జీవితాంతం తెలియకూడదు, తండ్రి తెలియని బాస్టర్డ్గానే బతకాలి, నేను ఇలా ఒంటరిగా కళంకం మోస్తూనే బతకాలి, నువ్వు మాత్రం గుట్టుగా సంఘంలో పెద్ద మనిషిలాగా చలామణి అవుతూ సుఖంగా ఉంటావు కదూ అంది కచ్చిగా. ఆ మాటలు మనసుని బాధిస్తున్నా, మైథిలి, నా బిడ్డ అడిగిందేది ఇంతవరకు కాదనలేదు, తనేది కోరినా నేను ఇస్తానన్న నమ్మకంతో ఉంటుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేను. జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి విషయంలో అంతటి ఆశాభంగం కలిగిస్తే అది తట్టుకోలేదు. నేను నా నోటితో చెప్పలేను. ప్లీజ్ కృష్ణకి బ్రేకప్ చేసుకుంటానని దీప్తితో చెప్పించు, నాకే శిక్ష విధించినా భరిస్తాను చెప్పు అన్నాడు అతను కన్నీరు మున్నీరవుతూ.
నేను చెబితే నా కొడుక్కి మాత్రం ఆశాభంగం కాదా? నీకు నీ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉందో రెట్టింపు ప్రేమ నాకు నా కొడుకు మీద ఉంది. తల్లి తండ్రి నేనే అయి పెంచినందుకు అందామె రోషంగా. ఏమీ మాట్లాడలేకపోయాడు శ్రీరామ్. ప్లీజ్ నచ్చజెప్పలేవా? కడుదీనంగా బతిమిలాడాడు. అయితే నువ్వే వాడి తండ్రివని చెప్పక తప్పదు మరి అంది. తనే తండ్రినని తెలిస్తే కృష్ణ ప్రవర్తన ఎలా ఉంటుంది? ముఖ్యంగా హేమదీప్తిల దృష్టిలో తనెంత దిగజారిపోతాడు? సంఘంలో తన పరువు మాటేంటి? ఈ విషయం తన బిజినెస్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇన్నేళ్లు తను పడ్డ శ్రమంతా బూడిద పాలవుతుంది. అలాగని చూస్తూ ఊరుకునే విషయం కాదు. ఎలా అంటూ తీవ్ర ఆలోచనలో మునిగిపోయాడు శ్రీరామ్. మీరిక వెడితే నేను నా పనులు చూసుకుంటాను అని నిష్కర్షగా అంది మైథిలి. దాంతో హతాశుడై భారంగా అడుగులు ముందుకేశాడు శ్రీరామ్. కారునెలా డ్రైవ్ చేశాడో, ఇంటికి ఎలా చేరుకున్నాడో అతనికి తెలియదు. మరి కృష్ణ మనోహర్కి దీప్తి వాళ్ళ నాన్నని తన తండ్రి అని తెలిస్తే ఏం చేస్తాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.